యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 వచనాలు కలిసి చదువుదామండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 వచనాలు కలిసి చదువుదాం. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి చేయదమని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయించినారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. దేవుడి లేఖనములో దీవించిన గాక. ఆమెన్. దయగల మా తండ్రి, నీ వాక్కులు మాకు అనుగ్రహించి మా జీవితాలకు సరిపోయే వాక్కులు, మా జీవితాలను సరిచేసుకునే వాక్కులు, మా జీవితాలను నీ రాకడ కొరకు సిద్ధపరిచే మాటలు అందించమని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించబడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ లేఖనాలు దేవుడు మనకు దీవించును గాక. ఆమెన్. మనం 3 వచనాలు చదవమండి. ఈ 3 వచనాల్లో ఒక వచనము ఈ దినము కొరకైన లేఖన భాగము. ఆ వచనము 16వ వచనం. ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఈ దినాన్ని సంధిస్తూ ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు. డంబము అంటే ఏంటంటారు? డంబము నుంచి వచ్చిన మాటే డాంబికము. ఆ డంబము నుంచి వచ్చిన మాటే డప్పాలు. అర్థమైంది మీకు? డంబము నుంచి వచ్చిన మాటే డాంబికము. అందులో నుంచి వచ్చిన వాడే డప్పాలు. అంటే గోరంత ఉంటే కొండంతా చెప్పుకోవడం, దాన్నే డాంబికము అంటారు. ఒక ఎగ్జాంపుల్, కొంతమంది నాకు తెలుసు, వాళ్ళకి ఒక గోల్డ్ చైన్ ఉంటుంది, ఒక రింగ్ ఉంటుంది, కానీ వాళ్ళ డాంబికము చూపించుకోవడానికి ఇరుగు పొరుగు వారి ఇతరులు ఎరువు అడిగి వీళ్ళవై అన్నట్టుగా వేసుకుని వెళ్తారు. అలాంటి వాళ్ళని నేను చూశాను. దాన్ని ఏమంటారంటే డాంబికము అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే అండి బోస్టింగ్. అంటే గోరంత ఉన్నది కొండంతగా చెప్పుకోవడం. ఈ లోకములో ఈ డంబములు అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటానండి, పాస్టర్లో ఏమని డంబములు చెప్పుకుంటారంటే బోస్టింగ్ అనమాట. మా సంఘంలో అందరూ ఉద్యోగస్తులేనండి, అదొక బోస్టింగ్. కొంతమంది పాస్టర్లో మా సంఘము భారతదేశంలో నెంబర్ 1 బోస్టింగ్. కొంతమంది పాస్టర్లో మా సంఘం అండి ఆసియాలోనే పెద్దదండి. ఆ డాంబికము, అట్టి అతిశయం గురించి వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే, ఇట్టి అతిశయమంతయు ఏమున్నదండి అక్కడ? చెడ్డది. ఆల్ దిస్ ఈజ్ ఏవిల్. చెడ్డది. కొంతమంది ఎలాగూ విశ్వాసులేమో సంఘం గురించి, పాస్టర్ల గురించి, మా పాస్టర్ గారండి మేము కనబడితేనే కానీ అస్సలు ఊరుకోరండి, ఆయన ఫోన్ చేస్తారండి. అదొక డప్పం, బోస్టింగ్ అనమాట. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.
కొంతమంది ఆస్తిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఆస్తి, మా నాన్నగారండి మాకు అందరికీ ఇంట్లో అందరికీ 5 ఎకరాలు ఇచ్చారండి, అదొక బోస్టింగ్, డాంబికము. మా ఫ్యామిలీస్ అందరిలోనండి మా ఆయన ఒక్కడే చదువుకున్నాడండి, ఇంకా ఊళ్ళో ఎవరు చదువులేనట్టు చెప్తూ ఉంటాం, అదొక బోస్టింగ్. మా కుటుంబాల్లో మా ఆయనకి మా ఆవిడకి తప్ప, మా భార్యకి తప్ప ఉద్యోగాలు ఎవరికి లేవండి. డాంబికము, బోస్టింగ్, ఆల్ దీస్ ఈజ్ ఈవిల్. ఇట్టి అసహ్యాలు మనం ఎలా ఏం చేస్తున్నట్టండి, మనము అసలు వాస్తవానికి మన జీవితం ఎలాంటిదని వాక్యం తెలియజేస్తూ ఉందంటే, రేపేమి సంభవించినా మీకు వీ డు నాట్ నో అబౌట్ టుమారో. రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక రాజకీయ నాయకుడు, పరిపాలన ఉన్న ఒక నాయకుడిని కారులో ఉండి 2 మాటలు అన్నాడు. 2 మాటలు మొత్తం ఇల్లు తగలబెట్టారు. రాత్రి అల్లకల్లోలం అయిపోయింది కుటుంబం. మన మాట జీవ మరణములు నాలుక వశము అని వాక్యం తెలియజేస్తూ ఉంది. కానీ లోకంలో ఎలా ఉందంటానండి, ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మన జీవితాన్ని గురించి ఏదో చెప్పుకోవడం. ఇంట్లో ఎన్నో మైనస్లు ఉంటాయి. పిల్ల పని ముట్టుకోదు, పిల్లోడు పని చేయడు, కానీ వాళ్ళ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మా పిల్ల ఎంత పని ముట్టుకోదండి, అది కూడా అతిశయమే. అది గ్రేట్ మైనస్ పాయింట్ ఇన్ హెర్ లైఫ్. ఆమె జీవితంలో అది పెద్ద ఆటంకంగా మారిపోద్ది. కానీ మనం ఎలా చెప్తామంటే మా పిల్ల ఎంత పని ముట్టుకోదండి, మైనస్లు ప్లస్గా చెప్పుకోవడమే డాంబికము, అతిశయం. మన జీవితాల్లో మనము ఏ విషయంలో కూడా అతిశయించకూడదు. ఒక ఆయన వాళ్ళ కొడుకు గురించి ఎప్పుడు చెప్పలేదు. వాడికి 7 గోల్డ్ మెడల్స్ సంపాదించాడు వాడు. మా నాన్నగారికి సమకాలికులు. కొడుకు ఎన్ని గోల్డ్ మెడల్స్ సంపాదించాడండి? 7 గోల్డ్ మెడల్స్. ఎన్నడూ ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక విషయం గురించి అడిగితే అప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. వాడికి 7 గోల్డ్ అంటే వాక్యము నిజంగా తెలిసిన వాళ్ళు, వాక్య ప్రకారం జీవిస్తున్న వాళ్ళు ఏ విషయంలో కూడా అతిశయించరు. అందుకని లోకంలో ఉన్నదంత ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు, ఆ జీవపు డంబానికి ఇంగ్లీష్లో ఏముంటుందంటే బైబిల్లో ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబము. కొంతమంది హోదాను బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు అవుతూ ఉంటారు. ఉన్న 10 ఉన్న 5 సంవత్సరాలు కూడా ఎంతో అతిశయము, ఎదుటి వాళ్ళు లెక్క చేయరు. ఆ 10 ఊడిపోయిన తర్వాత అంతే సంగతులు. ఈవెన్ కుక్కలు కూడా లెక్క చేయు. ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. ఈ దినము దేవుని వాక్యము ఏమని తెలియజేస్తూ ఉందంటే, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు గనుక అనంటూ ఏమన్నారు ఇక్కడ 14వ వచనంలో, మీ జీవము ఏ పాటిది. జరిగిన సంగతి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ విమానంలో వెళ్తూ ఉన్నారు. ఫాగ్, ఉదయకాలంలో మంచు విపరీతంగా ఉండటం వలన ఆ రన్వే కనబడలేదు. అనుకోనని రీతిలో ఫ్లైట్ కూలిపోయింది. కాలిపోవడం కూడా జరిగిపోయింది. ఆ ఫ్లైట్లో పైలట్స్ 2, అందులో ఒక ఆడ పైలట్, అందరూ కూడా కాలి బూడిదైపోయారు, మస్ అయిపోయారు. మనమైతే మన జీవితాల్లో దేని యందు అతిశయించకూడదు. ఏ విషయంలో కూడా గొప్పగా చెప్పుకోకూడదు అండోయ్. ఏ విషయానికి కూడా గొప్పగా చెప్పుకోకూడదు.
అది నేర్చుకోవాలి మనం. మా కోళ్ళండి చాలా ఒక ఆయన పెళ్లి సంబంధం చూసుకున్నాడు, చూడ్డానికి వెళ్తున్నాడు. దారిలో ఫోన్ చేశాడు ఆయన, జర్మీ ప్రార్థన చేయవాయా, సంబంధం చూడడానికి వెళ్తున్నావు, ప్రార్థన చేయండి, ఇప్పుడు నేను లైన్లో ఉంటాను, ప్రార్థన చెయ్యి అన్నారు ఆయన. చేసిన తర్వాత ఆయన అంటున్నాడు, మా వాళ్ళలో మా ఫ్యామిలీస్లో ఇప్పుడు చూడబోయే అమ్మాయి అంత అందగత్తి లేదయ్యా, అతిశయం. ప్రీతి అండ్ నిఖిత గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏమన్నాడంటే, మా ఫ్యామిలీస్లో ఇప్పుడు చేసుకోబోయే కోడలంత అందగత్తే లేదయ్యా అన్నాడు. చాలా సంతోషమన్నా అన్నాను. పెళ్ళైపోయింది, అంతా అయిపోయింది. రోజులు ఇప్పుడు రంగులు బయటపడడానికి రోజులు గడవాలి. రోజులు గడిచే కొద్ది కూడా వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయి. సంవత్సరం బాగానే ఉన్న తర్వాత మొదలైంది ఆమె మీద కంప్లైంట్స్. పని ముట్టుకోదయ్యా, అన్నీ అందించాలి. అలాగా గోరంతా కొండ ఎంత అయిపోయింది. పెళ్ళయి ఇప్పటికి 14 ఏళ్ళు. అత్త మామలో కోడల మధ్య అసమాధానం ఏముందండి? ముందున్న అతిశయం ఇప్పుడుందా? ఇప్పుడు చెప్పవయ్యా, మరి అప్పుడు చెప్పవు కదా నువ్వంటే నూరెత్తలయ్యా, చాలా అందగత్తే. అందుకని అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. గుర్రముల నరులందలి బలమునానందించడు, గుర్రముల నరులందలి బలమునానందించడు. అద్భుతమైన మాట. దేవుడు ఎత్తు పైరూపమును లక్ష్య పెట్టేవాడు కాడు. సౌలు అందరికంటే ఎత్తరవాడు, సౌందర్యం గలవాడు, అభిషేకించారు. లేట్రాన్ లైఫ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. మన జీవితాల్లో మన బిడ్డలను బట్టి కానీ, మన ఉద్యోగాలను బట్టి కానీ, మన ఆస్తి బట్టి కానీ, మన అంతస్తు బట్టి కానీ, మరి దేని యందు కూడా మనము అతిశయించకూడదు. కారణం మీ జీవమే పాటిది. లేఖనాల్లో అనేక సందర్భాలు ఏముందంటే, చేద నుండి జారు బిందువుల వంటి వారము, త్రాసు మీద ధూళి వంటి వారం మనం. మన జీవాన్ని బట్టి, మనకున్న ఆస్తి అంతస్తుని బట్టి, మన శాలరీని బట్టి, మన పెన్షన్ బట్టి, మన బిడ్డలను బట్టి ఎప్పటికీ ఇప్పుడు కూడా అతిశయించకూడదు, ఎప్పటికి గొప్ప చెప్పుకోకూడదు. తిమోతి గారు ఆయన హెబ్రోన్లో ఇప్పుడు మహిమలో ఉన్నారు. ఆయన కోమటి ప్రభువుని అంగీకరించారు. అందమైన కోమటల్లోనే అందమైన అమ్మాయిని తీసుకొచ్చి, నాయనా నీవు నీ ప్రభువుని విడిచిపెట్టేస్తే వీళ్ళలో ఎవరో నువ్వు కోరుకున్న వాళ్ళని ఇచ్చి చేసి నీకు పెళ్లి చేస్తామన్నారు ఇంట్లో వాళ్ళు. ఆయన ఒకటే మాట అన్నాడు, నా ప్రభు యొక్క సౌందర్యము ఎదుట ఈ సౌందర్యము నాకు కనపడట్లేదు అన్నాడు ఆయన. నా ప్రభు యొక్క సౌందర్యము ఎదుట వీళ్ళ సౌందర్యము కనపడట్లేదు మనం అనుకుంటూ ఉంటాం. లేఖనాల్లో కూడా ఉందండి, అందము వ్యర్థము, సౌందర్యము మోసకరం. మనకున్న ఈ వర్చస్సును బట్టి, మనకి తోలు అంటారండి, ఇది చర్మం అంటారు. అదే అరటిపండు గురించి కూడా తోలు ఉంటుంది, దాన్ని ఏమంటారు? తొక్క. తోలు తొక్క ఎర్రగా ఉన్నంత మాత్రాన మనము అతిశయించకూడదు. వై షుడ్ నాట్ బోస్ట్ అబౌట్ అవర్ సెల్స్. మన విషయాల్లో అతిశయించ కొన్నిసార్లు అర్థం, ఎందుకంటే పుట్టుకతోనే స్వతహాగా జీన్స్లో బ్లడ్లో వచ్చేస్తుంటుంది కాబట్టి అద్దం దగ్గరికి వెళ్ళగానే ఏదో మెరుగులు ఏదో చూసుకుంటూ ఉంటాం.
ఇంకా మెరుగులు, ఇంకా మెరుగులు. సీయోను గీతాల్లో పాట ఉంది. దేవుని మహిమను చూసిన వాళ్ళు ఏమన్నారంటే, ఎంతో సౌందర్య నగరము, ఎంతో సౌందర్య నగరము, అద్భుత మహిమ ప్రభావముతో నిండెను, అద్భుత మహిమ ప్రభావముతో నిండెను, అద్భుతం 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 అన్నీయు. మన ప్రభు సౌందర్యవంతుడు, పరలోకము సౌందర్యమైనది, సౌందర్య నగరము. మనం పేరు పెడతా ఉంటాం సౌందర్య. ఇంట్లో అంతా తిరుగుబాటే. ఇంగ్లీష్లో ఒక పోయం ఉంటుందండి, లా బెల్లె డ్యామ్ శాన్స్ మెర్సీ అని. దయలేని అందమైన స్త్రీ, దయలేని అందమైన స్త్రీ. అందుకని మనం ఈ లోకములో దేనిని బట్టి కూడా అతిశయించకూడదు. మన చదివిన ఈ లేఖనాల్లో మీ జీవమైపాటిది యాకోబు పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఎందుకు ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడి లేఖనాలు మనకి ఇచ్చారంటే, దేని యందు అతిశయించినప్పటికీ కూడా దాని వెనక ఏముంటుందండి? మనం చదివిన 16వ వచనములో, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లల గురించి కానీ, మన పిల్లల చదువు గురించి కానీ, మనకున్న ఆస్తి గురించి కానీ, మనకున్న జీతాలు, పెన్షన్లు, హోదా, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. కొంతమంది ఏమంటారంటే, నాకేంటి నాకు బోల్డ్ పెన్షను, 90,000 పెన్షను, నాకేంటి, నా పిల్లలు ఎక్కడున్నారు, నాకు ఈ ఆస్తి ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకేంటి అనుకుంటూ ఉంటారు. కొంతమంది ₹1,00,000 పెన్షన్లు వచ్చేవాళ్ళు వృద్ధాశ్రమాల్లో కాలం గడుపుతూ ఉన్నారు, బిలీవర్స్. కనుక మీకెందుకు ఈ వాక్యము దేవుడు మనకిచ్చారంటే, దేని యందు అతిశయించినప్పటికీ కూడా దాని వెనక ఒక ఈవిల్ స్పిరిట్, ఇంగ్లీష్లో ఈవిల్ అన్నదండి, అంటే ఈవిల్ స్పిరిట్, దురాత్మ పనిచేస్తూ ఉంటుంది. హిజ్కియా రాజు గారు స్వస్థపరచబడిన తర్వాత, దేవుడు ఆయనకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన తర్వాత, ఆయన యొక్క నగరాన్ని కలిగిన సమస్తాన్ని చూపించాలనుకున్నాడు. ఆయన చూడడానికి కొంతమంది దూరదేశం నుంచి వచ్చేటప్పటికల్లా, మనము కూడా మన పిల్లల్ని అలాగే చూపెడుతూ ఉంటాం. దూరదేశాల నుంచి వచ్చేటప్పటికల్లా ఈ హిజ్కియా రాజు గారు, మనకి టైం లేదు కాబట్టి మనం లోపలికి వెళ్ళట్లేదు, లోన్ అంతా చూపించాడంట. ఇదిగోండి, ఇది బెడ్రూమ్ అండి, ఈ బంగారం అండి, ఇది వెండి అండి, ఇదిగోండి మా పిల్లలండి, భార్య అండి, అదండి, ఇదండి. వాళ్ళు వెళ్ళిన వెంటనే దేవుని స్వరం వచ్చింది. హిజ్కియా, ఎవరు వచ్చారు నీ దగ్గరికి? పలానా వాళ్ళు వచ్చారండి. వాళ్ళకి ఏమేమి చూపించావు? అన్నీ చూపించాను ప్రభువా. ప్రభువు నుంచి స్వరం ఏంటంటే, రాబో కాలంలో అవన్నీ కూడా దోచుకెళ్ళిపోతాడు. పరలోకం నుంచి వచ్చిన స్వరం, మనకున్న గోల్డ్ ఎవ్వరికి చూపించకూడదు. డోంట్ రివీల్. మీకు వచ్చే శాలరీస్ మీ భార్యకి తప్ప ఎవరికి తెలియకూడదు. మీకున్న గోల్డ్ ఎవ్వరికి ప్రదర్శించకూడదు. ఈవిల్ ఐ, దుష్ట దృష్టి పడుతుందండి. కనుక ప్రదర్శనగా మనము చేయకూడదు. ప్రదర్శనగా కొంతమంది బిడల్ని ప్రదర్శనగా చూపిస్తూ ఉంటారు. మా పిల్లలండి చూడండి ఎలాగున్నారో, లోపల అతిశయం ఉంటుంది. పిల్లల గురించి అతిశయం ఉండి అతిశయంగా చూపిస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఈవిల్ ఐ. అందుకని లోకంలో ఏమంటూ ఉంటారంటే దిష్టి అంటూ ఉంటారు. ఏమంటారండి, మీరు విన్నారా? దిష్టి, కను దృష్టి అంటూ ఉంటారు. ఇతరుల యొక్క ఈవిల్ ఐ మన మీద పడకుండా ఉండాలంటే
మనము డాంబికముగా ఉండకూడదు. కొంతమంది గోల్డ్ అంతా వేసుకొని బజార్లో తిరుగుతూ ఉంటారు. ఏంటంటే చూడాలంతే, చర్చెస్కి వస్తూ ఉంటారు, అదంతా అవసరం లేదు. మీరు మీ డంబముల యందు అతిశయించి ఉన్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆస్తి, అంతస్తు, హోదా, శాలరీ, పెన్షన్, తల్లిదండ్రులు ఇచ్చిన వాటిని బట్టి, బిడ్డలను బట్టి, బిడ్డల యొక్క అందాన్ని బట్టి, నల్లగా ఉన్న అందంగా ఉంటారు, తెల్లగా ఉన్న అందంగా ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు మనలను ఆయన స్వరూపమంతా సృజించాడు కాబట్టి ఎవరైనా అందంగా ఉంటారు. కొంతమంది చూడగానే అందంగా ఉండరు, చూసే కొలది కూడా అందంగా మారతారు. ఏంటంటే అందుకని పెళ్ళికి చూసినప్పుడు ఎలాగొన్నాడు ఏంటంటే బాబు, పిచ్చోళ్ళగా ఉన్నాడు, గడ్డ వేసుకొని ఎలాగొన్నాడు అనుకున్నానండి. పర్లేదండి మా వాడు మంచోడే అని తర్వాత స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. కనుక ఈవేళ వాక్యం ఏంటంటే దేని యందు కూడా మనము అతిశయించకూడదు. 16 వచనం చదువుకుందాం. ఇప్పుడైతే ఇట్టి అతిశయమంతా చెడ్డది. ఈ అతిశయమంతా కూడా చెడ్డది. మరి దేని యందు మనం అతిశయించాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించవలెను, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. చాలండి. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించవలెను. ప్రభువుని బట్టే మన అతిశయమంతా. దోస్ హు ఆర్ బోర్న్ అగైన్, తిరిగి జన్మించిన మనమందరం కూడా ప్రభువునందే అతిశయించాలి. దేని యందు కూడా మనము అతిశయించ వీలు లేదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో కూడా, గలతీయులకు రాసిన పత్రిక 'అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. మొదటి రెఫరెన్స్ చూసాం, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలని చూసాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించ దూరమవును గాక అనంటూ, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. చదువును బట్టి, తలాంతులు బట్టి అపొస్తలుడైన పౌలు గారు కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా రాశారు. వాటిని బట్టి దేనిని బట్టి కూడా మనము అతిశయించ వీలు లేదు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. ఈ దినం మొదలుకొని మనము మన బిడ్డల విషయం కానీ, మన మందిర విషయాల్లో కానీ, మన ఆస్తి అంతస్తుల విషయాల్లో కానీ మనము ఎప్పుడు కూడా అతిశయించ డంబములు పలుకకూడదు. మా వాడు చాలా తెలివైనడండి, అన్నీ ఇట్టే పెట్టేస్తాడు. ఆడేమో దమ్ముడికి మారడం. మన గొప్పలు ఎలా ఉంటాయంటే, మా వాడు అన్నీ పట్టేస్తాడండి, చాలా ఆడు పెద్ద సోమరుడు, ఏ పని చేయడు. కొంతమంది భర్తలు ఇంటి దగ్గర చిన్న కనీస చీపురు పళ్ళు ముట్టుకోరు, భార్యలు తెగ గొప్పలు చెప్పేస్తుంటారు. అంతండి ఇంతండి. ఇవాళ నుంచి గుర్తుపెట్టుకోండి సిస్టర్స్, డోంట్ బోస్ట్ అబౌట్ యువర్ హస్బెండ్ అండ్ యువర్ చిల్డ్రన్. మీ భర్తల విషయం కానీ, మీ భార్యల విషయం కానీ, మీ పిల్లల విషయం కానీ ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోకండి. అండ్ బ్రదర్స్, హస్బెండ్స్, మీ భార్యల విషయం కానీ, మీ పిల్లల విషయం కానీ ఎప్పటికీ కూడా మనము అతిశయించకూడదు. కారణం క్రింద మనం చూసాం, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. అంటే వెనకాల ఈవిల్ ఫోర్స్ ఉంటుంది. హిజ్కియా గారి గురించి చెప్పిన ఎగ్జాంపుల్ అన్నీ చూపించేసాడు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మీ ఇళ్ళకి వచ్చేవాళ్ళకి మీరు ఏమి తిన్నారో డీటెయిల్గా ఏం చెప్పక్కర్లేదు. ఫోన్లు ఈ మధ్యకాలంలో ఫోన్లు వచ్చేసిన ఫోన్లు అంతా కూడా అన్లిమిటెడ్ కదండి. తెగ ఫోన్లోను జీలకర్ర అయిపోయి అందులోను వేస్తే బాగుండు. జీలకర్ర అంటే మొన్నే జీలకర్ర వేస్తే మా తోటకోళ్ళలో చాలా బాగుంది.
ఇవి అవసరమా? ఫోన్లు గంటలు గంటలు ఏం మాట్లాడుతున్నాయంటే ఇదే జీలకర్ర, ఆ టాపిక్ అంతా జీలకర్ర. ఏది లేకపోతే మొన్న ఏమైందంటే సైకిల్ మీద వెళ్తున్నాడు మా ఇంటి వెనకాల అబ్బాయి, అలా తగిలిందంటే ముసలమ్మకే. ఎంత గొడవైపోయిందో. అవసరం ఇప్పుడు? ఏముండదు. వ్యర్థమైన ప్రతి మాట గురించి దేవుడు ఏం చేస్తున్నాడండి? తీర్పులను తెస్తాడు. ఎవడో సంగతి, ఎవడో సైకిల్ తోటి ముసలమ్మను గుద్దేస్తే నీకెందుకు? ఎక్కడో విశాఖపట్నంలో ఆమెకెందుకు? కట్ ఆఫ్ ఆల్ దట్ నాన్ సెన్స్ టాక్ ఇన్ మొబైల్ ఫోన్స్. వేస్ట్, మనకి టైం వేస్ట్. గుర్తుపెట్టుకోండి, మీ ప్రతి మాట కూడా అవతల వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉన్నారు, మీకు తెలియదు. ప్రతి మాట అవతల వాళ్ళు కాల్ రికార్డింగ్లో పెట్టుకుంటూ ఉన్నారు. డేంజరస్ పీపుల్ ఆర్ ఇన్ అవర్ సొసైటీ. మన సమాజంలో భయంకరమైన మనుషులు ఉన్నారు. సో ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా గొప్పలేం చెప్పుకోక్కర్లేదు. బ్రదరు, ఈ వాచ్ ఏంటనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఈ వాచ్ కనపడడానికి ఇది ఇలా పైకి మడతెట్టేస్తాడు, ఇది ఇలా పైకి. ఏంటంటే వాచ్ కనపడాలి. వాడు చైన్ వేసుకుంటే ఈ బొత్తావులన్నీ ఇప్పేస్తాడు, కనపడాలి, అడగాలి. ఎక్కడదమ్మా? ఆహా, పిల్లకాయలు కూడా బూస్టింగ్ వచ్చేసిందండి. మన మధ్య ఉన్న చిన్నపిల్లలు కూడా ఈ మధ్యకాలంలో ఇది ఏంటో తెలుసా? స్మార్ట్ ఫోను, స్మార్ట్ వాచ్, స్మార్ట్ వాచ్. పిల్లలు కూడా బూస్టింగ్. మమ్మీ కొన్నారు, డాడీ కొన్నారు. అయ్య బాబా, పిల్లకాయలకి బోస్టింగ్ నేర్పకండి. కారణం మనం చదివిన వాక్యంలో ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఈవిల్ ఫోర్స్ పనిచేస్తుందండి మన మాటలో నుంచే. ఈవిల్ ఫోర్స్ మన మాటను బట్టే. రాత్రే జరిగింది కదా, మీరు వెళ్ళిన తర్వాత వార్తలు తెలుస్తూ ఉంటుంది అనమాట అండి. రాత్రే జరిగింది. అనకూడని మాటలు, 2 మాటల వల్ల మొత్తం ఇల్లే కాల్చి పడేశారు. కనుక గుర్తుపెట్టుకోండి, ఈవేళ నుంచి తీర్మానం చేసుకుందాం. మనం ఎప్పుడూ కూడా దేనిని బట్టి కూడా అసహించకూడదు. ఒక ఆయన అంటున్నాడు, మా అబ్బాయికి ఎంత శాలరీ తెలుసండి? 3 లక్షలు. మరి నాకేమన్నా పైసా ఇస్తాడంటే ఇవ్వలేదు, నా గోబలో మాటేసి వెళ్ళిపోయాడు అంతే. 3 లక్షలు. అయ్య బాబా, మనకెందుకు 3 లక్షలు? లేదు, పోనీ 3 లక్షలు కూడా కట్టుకొని 1వ తారీఖున శాలరీ తీసుకొని నోట్లు పెట్టుకుని మింగేస్తాడంటే ఏమీ లేదు. లక్షలు సంపాదించే వాళ్ళేమో నామమాత్రంగా భోజనాలు చేస్తున్నారు. అడుక్కొని వాడికి ఎన్ని కూరలంట తెలుసమ్మా? నీకు తెలుసా? గుర్తుపెట్టుకోండి, కొన్ని సామెతలు, నానుడులు, వాడుక పదాలు గుర్తుండాలి. అడుక్కునే వాడికి ఎన్ని కూరలంటండి? 66 కూర తిన్నాడు. 66 కూరలు. ఓ సుబ్బారావు అని ఒక మతి స్థిమితం లేనివాడు తిరిగిపోడు. ఆన్లైన్లో భోజనం ఇస్తూ ఉండేవారు. మనకి ఎవరన్నా భోజనం పంపిస్తే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 రోజులు 4 రోజులు తింటామంటాం. ఆ పప్పుసారి కాసుకొని సాంబార్ ఏడు చేసుకుని. వాడు ఏం చేశాడు తెలుసా? వాడికి గూడే లేదు. వాడికి ఒక ఆయన భోజనం ఇచ్చాడు. మేము అప్పుడప్పుడు కనబడి, నీకు కావాలంటే భోజనం తెప్పిస్తామంటే భోజనం చేస్తావా లేదని అడిగితే చేయలేదంటే చేయలేదని చెప్పేసి చేస్తానని చెప్పాడు. వద్దంటే చేస్తేనని వాడు. మేము అడిగిన తర్వాత మేము బండి స్టార్ట్ చేసి మహాడ్ వెళ్ళిపోతుంటే అప్పటికి భోజనం చేశాను అన్నాడు. ఒక ఆయన వేడివేడి భోజనం పట్టుకొచ్చాడు. మేము చూస్తాం వీడు ఏం చేస్తాడా అని. దూరంగా వెళ్ళి చూస్తున్నాం అసలు ఏం చేస్తాడా అని. ఆయన అలాగెళ్ళాడు. తిను బాబు అన్నాడు. అలాగే అన్నాడు. తిన్నగా పట్టుకెళ్ళి ఆ కవరు నేను ఇస్తేరి చూసాం, డ్రైనేజ్లో పడేశాడు. గూడు, నివాసము, అన్నము, స్థిమితూ లేనుడు అది డ్రైనేజ్లో పడేశాడు. అదే నాకు ఇస్తే కనుక, మనకిస్తే మనం ఏం చేస్తుంది తెలుసా? గబగబా హాట్ ప్యాక్స్లోకి అది ఇది తీసి ఇమ్మీడియట్గా ఏం చేస్తామండి? ఏం చేస్తాం? ఆడేమో డ్రైనేజీలో పడితే మనం ఏం చేస్తాం? ఫ్రిడ్జ్, మనకి తయారుగా ఫ్రిడ్జ్లు, దాన్నే ఆర్ఆర్గా తింటూ ఉంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. మరి దేని యందు అతిశయించడం నాకు ఈరోజు తీర్మానం చేసుకుందాం. అన్ని విషయాలు మీరు అందరికీ చెప్పకండి. నేను చెప్పే విషయం ఏంటంటే, అన్ని విషయాలు అందరికీ చెప్పకండి.
ఒక్కొక్కటి మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కటి మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక ఆమె బంగారము ఎరువారికి పట్టుకెళ్తూ అలాగ అలవాటైపోయింది. కొంతకాలానికి నకిలీ గోల్డ్ తోటి సేమ్ అలాంటి ఆర్నమెంట్ చేంజ్ చేసి వీళ్ళకి ఇచ్చేసింది. వీళ్ళు ఫ్రిడ్జ్లో అదే బీరువాలో పెట్టేసుకున్నారు, లాకర్లో. చాలా కాలం మర్చిపోయారు. ఏం పట్టుకెళ్ళిందండి ఇవిడి? బంగారం పట్టుకెళ్ళి అలాంటి సరుకే నకిలీది చేయించి వీళ్ళకి ఇచ్చేసింది. అంటే ఈవిల్ మైండ్స్ ఎలా ఉంటాయో మీకు చెప్తున్నాను. లోకం పోకడాలా ఉంటుంది కాబట్టి మీరు మీ బంగారాలు ఎవరికి ఎరువు ఇవ్వకండి. ఫస్ట్ పాయింట్. అప్పులు అడుగుతూ ఉంటారు. అప్పులు అడిగినప్పుడు కూడా మీరు చాలా కాషస్గా ఉండాలి. చాలా కాషస్. ఇవ్వాలా లేదా? 10,000 అడిగితే మీకు 10,000 ఇవ్వలేరనుకోండి, ఒక 500 ఇచ్చేసి చేతులు దులిపేసుకోవడమే. ఇచ్చిన తర్వాత ఏమైపోతుందో తెలుసా అండి? చెడ్డోళ్ళు అయిపోతూ ఉంటారు. అంతవరకు మంచోళ్ళే. 10,000 అడిగితే 10,000 ఇచ్చిన తర్వాత చెడ్డోళ్ళు అక్కడి నుంచి చెడ్డోళ్ళు అయిపోతూ ఉంటాం. మీ వస్తువులు ఎవరికి ఎరువు ఇవ్వకండి. అప్పులు ఇచ్చి చెడ్డోళ్ళు అవ్వకండి. మీరు ఏమి తిన్నారో ఏమి తాగారో అందరికి వివరంగా చెప్పక్కర్లేదు. నేను పప్పు గోంగూర వండుదాం అనుకున్నాను, మా వారు మామిడికాయ వేద్దామన్నారు. ఇది అవసరమా? ఫోన్లో మామిడికాయ వేద్దామన్నారు. ఆయనకి చాలా ఇష్టం. అబ్బా, మూతి అష్టవంకరలు తెప్పి చెప్తారు, మూతి ప్రీతి. ఆయనకి ఏదో ఫోన్లో చూస్తున్నట్టు చాలా ఇష్టం. అబ్బా, గుర్తుపెట్టుకోండి. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. గుర్తుపెట్టుకోండి. ఈవేళ నుంచి మనము అన్ని విషయాల్లో కూడా చాలా కాషస్గా ఉండాలి. కారణం వెనకాల ఏముంటుందని చెప్పానండి? ఈవిల్ ఫోర్సెస్, దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. కనుక మనం మాట్లాడే మాటల విషయంలో, ఎదుటి వాళ్ళకి ఇచ్చే విషయంలో, ఎదుటి వాళ్ళకి పెట్టే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో వచ్చాడు కదా అన్నయ్య అని మనకి ఎవరో తెచ్చుకోక 4 దానిమ్మలు తెచ్చుకున్నాం, అన్నయ్య ఇచ్చాడు కదా అని చెప్పి దానికి 2 దానిమ్మల పటాలను కోసేసి పెట్టేసిన తర్వాత అన్నయ్య ఏం చెప్పుకుంటాడంటే రోజు దానిమ్మలు తినేస్తానుకుంటా. మనం ఏమో 4 నెలలు అయింది దానిమ్మలు తెచ్చుకొని. బయట టాక్ అలా ఉంటుంది. అందుకని పెట్టే విషయాలు కూడా ఎలా ఉండాలి? మీరు ఇచ్చే విషయాలు కూడా అన్ని విషయాలు చెప్పక్కర్లేదు. మనం పప్పుసారా, తాలింపా, ఏడు పులుసా, పచ్చి పులుసా, ఏం చెప్పక్కర్లేదు. ఈవేళ నుంచి ప్రతి వ్యర్థమైన మాటను కూడా ఏం చేయాలండి? జాగ్రత్తగా ఉండాలి. కారణం వాక్యం చెప్తుంది, వ్యర్థమైన ప్రతి మాట గురించి ఏం చేస్తాడంటే దేవుడు తీర్పులోనికి తెస్తాడు. కారణం జీవ మరణములో నాలుక వశము. మన నోట్లో నుంచే అన్నీ వెళుతూ ఉంటాయి. కనపండి, కొంతమంది పెళ్ళైన కొత్తలు అన్ని విషయాలు చెప్పేస్తామంటారు, ఆ తర్వాత నాలుగు కరుచుకుంటారు. అనవసరం చెప్పంటారు బాబు. పెళ్ళైన మోజులో ఆ కొత్తలో అన్నీ చెప్పేస్తుంటారు. పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి ముందే చెప్తున్నాను, కొంతమంది ఇక్కడ ఉన్నారు, కుర్ర బ్రదర్స్ ఉన్నారు. పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత మీ వాళ్ళకి అన్ని విషయాలు కూడా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ నెవర్ రివీల్ అబౌట్ యువర్ ఫ్యామిలీస్. అర్థమైందా? రేపు పొద్దున్న అట్లనే పట్టుకొని జాడించి గుంజుతూ ఉంటారు, మనం తట్టుకోలేం. అర్థమైంది కదండి? సో ప్రతి దానికి నాలుకకు కాపు పెట్టుకోవాలి.